నమస్తే. నేను సిరి. ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో చాలామంది మరి ఆ స్ట్రెస్ లెవెల్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకనో, లేకపోతే వర్క్ ప్రెషరా, లేకపోతే ఇంకేంటి కుటుంబ సమస్యలా, దేనివల్లో తెలీదు కానీ చాలామంది సూసైడల్ థాట్సే కావచ్చు, సూసైడ్ చేసుకోవడమే కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనం చాలా వరకి ఎక్కువ వరకు ఈ మధ్య కాలంలో ఆ కేసెసే చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిన్న మనం చూసాము. ప్రముఖ సింగర్ కల్పన గారు కూడా ఆత్మహత్య యత్నం అయితే చేయడం జరిగింది. మరి ఎందుకు అన్ని రకాలుగా కూడా ఇంత మంచి పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో తను పాడే పాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం. సో ఇంత మంచి సింగర్ అయ్యుండి కూడా తను ఆత్మహత్య యత్నం చేయడానికి గల కారణాలేంటి? అసలు ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది అందరిలో? సో ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కరుణమ్మ గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. ఇప్పుడున్న కాలంలో చాలామంది ఏంటంటే వాళ్ళు డబ్బుల పరంగా బాగున్నా కూడా మరి ఏమవుతుందో తెలీదు. సడన్గా ఇవాళ బాగానే ఉంటారు, రేపు చూస్తే అయ్యో చనిపోయారు, సూసైడ్ చేసుకొని చనిపోయారు అన్నట్టు వింటున్నాం. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ని హ్యాండిల్ చేసుకోలేక అలా చనిపోతున్నారు. ఇంకొంతమంది లవ్ ఫెయిల్యూర్. ఇలా ప్రతి ఒక్కరికి ఎండ్ పాయింట్ వాళ్ళు ఏం చూస్ చేసుకుంటున్నారంటే సూసైడ్ చేసుకుంటే దీనికి ఎక్కువ ఎండ్ పాయింట్ లాగా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. సో అదే క్రమంలో ఇప్పుడు సింగర్ కల్పన గారు కూడా ఏంటంటే ఆత్మహత్య యత్నం చేశారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఎందుకు ఇంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా వీళ్ళు ఇలాంటి వాటికి దారి వేసుకుంటున్నారు? ఎందుకు ఇట్లా చేయాలని అనుకుంటున్నారు? అసలు వీళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అసలు మన సొసైటీలో? చాలా మంచి ప్రశ్నే. ఈ ప్రశ్నని గత చాలా సందర్భాల్లో ఎవరైనా సూసైడ్ చేసుకుంటే, ముఖ్యంగా ప్రముఖులు కానీ లేదా అపరిచితులైనా సరే, సమాజంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మన మీడియాలో అనేక మంది ఈ అంశం గురించి చర్చించుకోవడము, మళ్ళీ యథావిధిగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చేసుకోవడము జరుగుతూనే ఉంది. దీని అంతటికీ ఒక కేంద్రము ఉంటుందండి. అదేమిటి అంటే మెదడు. మనిషికి బ్రెయిన్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్. ఈ సెంటర్ నుంచి అన్ని ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి బ్రెయిన్ నుంచి. ఈ చెయ్యి ఇలా కదపాలన్నా, మనం మాట్లాడాలన్నా, తినాలన్నా, ఎవరినైనా కలవాలన్నా, కదలాలన్నా, ప్రతి కదలికకి మానవుడికి బ్రెయిన్ నుంచి సంకేతాలు పెడతాయి. సో బ్రెయిన్ ఈజ్ ఏ సెంటర్. అటువంటి కేంద్రాన్ని ప్రతి మనిషిలో ఉంటుంది కదా బ్రెయిన్. ఆ కేంద్రాన్ని చాలా సురక్షితంగా కాపాడుకోవడము మానవుడి యొక్క ధర్మము. అంటే బ్రెయిన్ సరిగ్గా ఉంచుకోవాలి. అంటే దానికి తగిన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లని మానవుడు ఏర్పాటు చేసుకోవాలి. అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించాలి, తర్వాత గురువులు నేర్పాలి, పెద్దయ్యాక ఇవే వీళ్ళు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం అంటాం. అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతారు. అంటే చిన్నప్పటి నుంచి ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణని ఎవరైతే ఏర్పాటు చేసుకోగలిగారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పద్ధతిగా జీవించగలుగుతారు. అలాగా వాళ్ళు లైఫ్లో ఏదైనా అచీవ్మెంట్ చేయడానికి ఒక చక్కటి ప్లాట్ఫాము వాళ్ళకి ఏర్పడిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే యద్భావం తద్భవతి. మనం ఎలా ఆలోచిస్తామో అలా ఆచరణలో పెడతాము. ఎలా మన మైండ్ సెట్ ఉంటుందో అలాగే ముందుకి కొనసాగుతాము. అటువంటి వాళ్ళని దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి ఎవ్వరూ ఏమార్చలేరు, ఎవ్వరూ పాడు చేయలేరు, వాళ్ళని పక్కకి తీసుకెళ్ళలేరు. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళ లైఫ్ ట్రావెల్ చక్కగా చేయగలుగుతారు. మరి ఇటువంటి ఆలోచనలకి ఆ కేంద్రంలో తావు ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ బేసిక్గా తల్లిదండ్రుల బ్రాటప్ అనేది ఇంపార్టెంట్. పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళకి కొన్ని క్రమశిక్షణ విధి విధానాలు నేర్పాలి ప్రతి తల్లి తండ్రి. అమ్మ ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి పనులు అని ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ తల్లిదండ్రులు ఫస్ట్ గైడెన్స్, ఆ తర్వాత స్కూల్లో టీచర్స్, ఆ తర్వాత వాళ్ళకి
జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, అలాగే ఎదురయ్యే మనుషులు, రకరకాల మెంటాలిటీసు, వాటిని వీళ్ళు ఎలా ఎదుర్కోవాలి, అందుకు కావలసిన మానసిక శారీరక దృఢత్వాన్ని వీళ్ళు అప్పటికే సంపాదించుకోగలిగి ఉండాలి. అలా సంపాదించుకోవాలి అంటే వీళ్ళకి పునాది చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉండాలి. అటువంటిది ఏ వ్యక్తులకైతే లోపిస్తుందో అటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ సూసైడల్ టెండెన్సీకి గురవుతారు. ఎందుకంటే ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనే థాటు చాలా బాల్య దశ నుంచి కూడా వాళ్ళ మైండ్లో కొందరికి ఉంటుందండి. దానికి కారణం ఏంటి అనేది నేను చెప్పాను కదా, అది కరెక్టా రాంగా అనేది తెలియని వయసులోనే బీజం పడిపోతుంది మైండ్లో. అదే అమ్మ, ఇప్పుడు ఏంటంటే అమ్మ, చాలా మంది టీనేజర్స్ పిల్లలు, అంటే 6th నుంచి వెళ్ళి 10th క్లాస్ చదివే పిల్లలు కూడా చాలా మంది ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు. అంటే అది మరి స్కూల్లో ప్రెషరా, లేకపోతే చదవాలి, లేకపోతే ఇంట్లో మీరు చదువుతూనే మీరు రేపు మీ లైఫ్ బాగుంటాను వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు చదవలేక ఇట్లాంటివన్నీ కూడా పాల్పడుతున్నారేమో అని అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా చిన్నప్పుడు మమ్మల్ని చదువుకోమన్నారు కదా, చదువుకున్నాం కదా. ఇప్పుడు నాకు 62 ఏళ్ళు, మరి నేను బాగానే ఉన్నాను కదా. మీకు 22 దాటి ఉంటుంది, మీరు బాగానే ఉన్నారు కదా. అంటే మన బ్రాటప్ కరెక్ట్గా జరిగింది, అందువల్ల మనలో అటువంటి ఆలోచనలకి తావు లేదు అని అర్థం. వాళ్ళ బ్రాటప్లో సమ్వేర్ సంథింగ్ రాంగ్ జరిగింది, అందువల్ల వాళ్ళ మెదడులో అటువంటి ఆలోచన విధానం అనేది చిన్నప్పుడే ఏర్పడిపోయింది. దాన్ని పిరికితనము, భయము, లేదా ఆందోళన, ఇంకా ఏవైనా పేర్లతో మనం పిలవచ్చు. ఆత్మ న్యూనతాభావము, గిల్టీ ఫీల్, లేదా మొండితనము, పెంకితనము, నేను ఇది సాధించాలి, ఒకవేళ సాధించలేకపోతే ఇంక వేస్ట్ నా లైఫ్ అని అనుకోవడము, అది చాలా పొరపాటు అండి. సాధించలేకపోతే నష్టమా? సాధించిన వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? ఇప్పుడు 18 సంవత్సరాలు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు పరిపాలన చేశారు. అవునమ్మా. చివరికి ఆవిడ మృత్యు ఎలా రాసిపెట్టి ఉంది? తన ఇంట్లోనే తన సెక్యూరిటీ గార్డు కాల్చి పేల్చి చంపేశాడు కదా. అది ఆవిడ ఎక్స్పెక్ట్ చెయ్యని విషయం కదా. బట్ అలా రాసి ఉంది ఆవిడ మరణ శాసనం, భగవంతుడి లిఖితం, అలా జరిగిపోయింది. బట్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ డిటర్మెంట్ మైండ్, వెరీ ఆవిడ కెపాసిటీ, క్యాలిబర్, ఆవిడ ఇంటెలిజెన్సీ దేశానికి నాయకత్వం వహించే స్థాయిలో ఉన్నాయి. అంటే ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ మెన్ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ క్యారెక్టర్ కదా. అటువంటి ఒక ఉన్నతమైన పదవిని చేపట్టిన ఒక మహిళ మన భారతదేశంలో, భారతీయురాలు అంటే మనం ఎంతో గర్వించేవాళ్ళం అప్పటికి ఇప్పటికీ కూడా. అలాగా బతకాలి. అయితే ఏదో ఊహించుకొని నన్ను ఎవరో చంపేస్తారు, లేదా నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోతే సరిపోతుంది, ఇవన్నీ ఫేస్ చేయక్కర్లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడానికి తావు ఎవరిస్తున్నారు? వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు అంటాను నేను. అది వారి యొక్క అజ్ఞానము, మూఢత్వము, పెంకితనము, వ్యర్థమైన ఆలోచనలకి తావివ్వడం అనేది కరెక్ట్ పని కాదు అనేది చిన్నతనం నుంచే వాళ్ళు నేర్చుకోవాలి. అది తల్లిదండ్రుల పెంపకంలో లోపం అంటాను నేను. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది అనేది గ్రహించి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు వాళ్ళని ధైర్యవంతులుగా, సాహసవంతులుగా, చక్కగా మానవత్వం మూర్తిభవించిన మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి వాళ్ళ పిల్లల్ని, ప్రతి తల్లిదండ్రి కూడా. అలా ఎవరైతే వాళ్ళు కన్నపిల్లల పట్ల అంత సమయాన్ని వెచ్చించి అలా క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని వాళ్ళకి అలవాటు చేయలేదో, వాళ్ళకి ఒక వయసు వచ్చేసరికి వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయలేకపోయినా, లేదా వాళ్ళు ఎందుకు అనుకుంటారో, ఇప్పుడు మీరు అనుకుంటారండి నేను వరల్డ్ బ్యూటీ అవ్వాలి అని, కాలేకపోతారు అనుకుందాం, అంత మాత్రం నష్టమా? లేదు. చచ్చిపోవాలా? సూసైడ్ చేసుకోవాలా? మీరు కాకపోతే ఇంకోళ్ళు అవుతారు. మీరు ఇంకోసారి ట్రై చేయండి, 10 సార్లు చేయండి, 10 సార్లు అవ్వలేదు అనుకోండి, ఇది మన సబ్జెక్ట్ కాదు అందుకే అవ్వట్లేదు అని తక్షణమే మార్చుకోవాలి. అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమయ్యని వేలుపు,
మోహరమున తానెక్కిన బారని గుర్రము అంటే యుద్ధంలో తను ఎక్కిన గుర్రం ముందుకు వెళ్ళలేదనుకో గ్రక్కున విడవంగవలై వెంటనే వదిలిపెట్టి పరిగెత్తి పారిపోవాలి, లేకపోతే వెనక నుంచి ఎవడో సోలంతో పొడిచి చంపేస్తాడు. అంతే కదా. అందుకని ఇది గ్రహించాలి మానవుడు. ఇది నేను సాధించలేకపోతున్నాను అంటే ఇది మన సబ్జెక్ట్లో లేదు, ఇది మనది కాదు, మనం రూట్ మార్చుకోవాలి, మంచి మార్గంలో వెళ్ళాలి, ఇది మనకి తగదు అని తెలుసుకోవాలి. అంతేగాని అజ్ఞానంగా, మొండితనంగా, మూర్ఖత్వంగా నేను ఎందుకు ఇది చేయలేను, నేను చేయలేకపోయాక నా లైఫ్ వేస్ట్ అని అనుకొని ఇక అక్కడితో నేను చచ్చిపోవాలి అనే తీర్మానానికి రావడం తప్పు. అదే సూసైడల్ టెండెన్సీ అంటే. ఆ ఆలోచనల పరంపర మంచిది కాదండి, ఆరోగ్యకరమైన ఆలోచనే కాదు. అటువంటి ఆలోచనలు ఎవరికి వస్తాయో అటువంటి వాళ్ళు తక్షణమే ఒక మంచి సైక్రియాటిస్ట్ని కానీ, సైకాలజిస్ట్ని కానీ, లేదా మంచి మిత్రుల్ని కానీ కలిగి ఉండాలి. వాళ్ళతోటి సత్సంబంధాలు కొనసాగిస్తూ వాళ్ళని సంప్రదించాలి. అటువంటి థాట్స్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ మూమెంట్. అప్పుడు అలాంటి సాహసానికి పూనుకోరు వాళ్ళు. అది దుస్సాహసము, అది మంచిది కాదు. మంచి సాహసం చేయండి. ఇప్పుడు సునీత విలియమ్స్ లాగా అక్కడికి వెళ్ళండి, అంతేగాని దాన్ని దాటి ఎక్కడికో చచ్చిపోయి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. అజ్ఞానము, అమాయకత్వం కూడా. భగవంతుడు ఇచ్చిన ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, కానీ అది చిన్న అల్పమైన వాటి కోసము చాలా ఆత్మన్యూనతా భావంతోటో, లేకపోతే గిల్ట్ ఫీలింగ్ తోటో, లేకపోతే ఎవరేమనుకుంటారో, ఈ అనుకునే వాళ్ళందరూ మీకు కూడుగుడ్డ నీళ్లు పెడతారా? మిమ్మల్ని పెంచి పోషిస్తారా? లేదుగా. అటువంటి వాళ్ళ కోసం చచ్చిపోతారా? ఎంత అజ్ఞానం అండి. ఆలోచించండి. అటువంటి ఆలోచనలు చేసి ఇలాంటి మూర్ఖత్వపు పనులకి సాహసించకూడదు. ఆత్మహత్య అనేది సొల్యూషనే కాదండి. మరి ఎందుకు సింగర్ కల్పన గారు ఎంతో తను చూశారు చిన్నప్పటి నుంచి కూడా, ఇంత లైఫ్ చూసి ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో కూడా, రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి, చేసుకుంటానేమో అన్న భయం వేస్తుందని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత వీక్ అయిపోతున్నారు అంటే పక్కన ఎవరు లేకపోవడం వలన, లేకపోతే ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి ఎప్పుడూ నలుగురు మధ్యలో ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడూ నలుగురు మధ్యలో ఉండాలి, నలుగురితో కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడు కూడా ఆ నలుగురి వల్ల వీళ్ళకి ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు దే కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ థాట్ అన్నమాట. దే విల్ సేవ్. అక్కడి నుంచి వాళ్ళు రక్షింపబడతారు. లేకపోతే అన్యాయంగా దానిలోకి దూకినట్టు, ఊబిలో దూకినట్టే. అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కల్పన రాఘవేంద్ర అమ్మాయి గురించి ప్రపంచంలో చాలామంది కళాకారుల గురించి తెలిసిన వాళ్ళు, యాజ్ ఎ సింగర్గా అమ్మాయిని అడ్మైర్ చేసే లక్షలాది శ్రోతలు అందరికీ తెలుసు. కొత్తగా మనం చెప్పక్కర్లేదు. ఆవిడ ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు, చక్కగా పాటలు పాడారు. తన 3వ ఏట నుంచి ఓ 30 సినిమాల్లో బాలనటిగా నటించారు. ఆ తర్వాత 3000కు పైగా సినిమా పాటలు పాడారు, అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ పాడారు. అంతేకాదు కర్ణాటక సంగీతంలోనే కాకుండా హిందుస్థానీ సంగీతంలో కూడా అనేక మెళకువలు నేర్చుకున్నటువంటి గొప్ప సింగర్ అండి ఆవిడ. అనేక మంది పెద్ద పెద్ద సింగర్సు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బాహ్య ప్రపంచంలో కూడా పెద్ద సంగీత విద్వాంసులు అనేక మంది ఆశీస్సులు పొందినటువంటి మంచి సింగర్ అమ్మాయి కల్పన. అసలు ఆవిడ గాత్రము, ఆవిడ గమకాలు పాడుతూ ఉంటే కళ్ళు మూసుకొని వింటే ఒళ్ళు పులకరిస్తుంది, తను పులకరిస్తుంది, హృదయము నెమలిలా నాట్యం చేస్తుంది. మ్యూజిక్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఆవిడ పాటలు విన్న తర్వాత పాటలని వినాలి అనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అంత అత్యద్భుతంగా పాడగలిగేటువంటి ఒక సింగరు. మన అదృష్టం కొద్దీ తెలుగు సినిమా పాటలు, తమిళ సినిమా పాటలు ఎక్కువగా పాడుతూ అనేక కార్యక్రమాల్లో జడ్జిగా కూడా వస్తూ ఉంటారు ఆవిడ. అటువంటి వ్యక్తి ఆవిడ జీవితంలో
భగవంతుడు లిఖించిన విధంగా 2 సార్లు వివాహము, 3 పిల్లలు, సంతానము ఉన్నారు ఆవిడకి. అది జరిగింది. ఏదో విధివశాత్తు జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. వాటి గురించి నిన్న గోంగూర పచ్చడేసుకు అన్నం తిన్నా, మొన్న చేపల పులుసుతో అన్నం తిన్నా అంటే అది నిన్న మొన్న అది తినాలని ఉంది, తిన్నాము. ఇవాళ పెరుగన్నమే తింటున్నాను, అయ్యో మొన్నట్లా చేపల పులుసు తినలేదు, గోంగూర పచ్చడి తినలేదు అంటే అది నిన్న మొన్న రాసి పెట్టుంది తిన్నాం. ఇవాళ ఇది దొరికింది, ఇది తింటున్నాం. అదే తలుచుకుంటే ఎట్లాగా? అది నిన్న అయిపోయింది. నిన్న మనది కాదు కాదు నేడే నిజం, నేడే నిజం అని ఓ పాట రాశారు మహానుభావుడు రచయిత. అలాగా నిన్న అనేది గతము, నేడు అనేది నిజము, వర్తమానము నిజము, రేపు అనేది ఫ్యూచరు. ఆ ఫ్యూచరు మనకి ఉంది అనే ఆశతోటి ఈ వర్తమానాన్ని ఎలా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకి తీసుకువెడుతూ ఉండాలి. మనం వర్తమానంలో ముందుకే నడవాలి, అక్కడ ఆగిపోకూడదు. ఇంతటితో ఎండ్ కార్డు వేసుకోవడానికి ట్రై చేయకూడదు, మహానేరము అది. అలాగే జీవితంలో ఏదైనా కష్ట సుఖాలు వచ్చినా మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ ఎవరైనా కల్పన గారిని ఇబ్బంది పెట్టి ఉంటే ఆవిడ అనేక కష్టాలు అనుభవించారు అని వినికిడి. ఇప్పటికి కూడా ఆమె అనేక కష్టాలని ఫేస్ చేస్తోంది అని విన్నాను నేను. అయినప్పటికీ కూడా భగవంతుడిచ్చిన సంగీతము అనేటువంటి వరం ఉందే, అది అందరికీ అబ్బదు. నాకు సంగీతం వినడం అంటే చాలా ఇష్టం, 2 చెవులు కోసుకోమంటే కోసుకుంటా, కానీ ఒక్క ముక్కరు పాడడం రాదు. అందరికి వస్తుందండి? రాదు. మరి అలాంటి ఇష్టమున్న నాలాంటి వాళ్ళు కోటాను కోట్ల మంది విని ఆనందిస్తారు. అంతమంది వినడానికి చక్కటి మధురమైన సంగీతాన్ని పాడేటువంటి గాన గంధర్వులు వీళ్ళందరూ. పూర్వజన్మలో గంధర్వులు, ఇప్పుడు గాయకులుగా కళాకారులుగా పుట్టారు భూమి మీద. అటువంటి వాళ్ళు భగవంతుడిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు జీవించి వాళ్ళ జీవితాన్ని కళకి అంకితం చేసుకోవాలి. కళని వాళ్ళల్లో ఒక ఎనర్జీ కింద పెట్టుకొని దాంతో ఆ ఎనర్జీతో ముందుకు సాగాలి. అంతేగాని ఈ చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ వాటి గురించి ఆలోచిస్తూ ఈ రకమైన అటెంప్టులు చేయడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. షీ నీడ్ గుడ్ కౌన్సిలింగ్ అండ్ షీ నీడ్ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఆవిడకి సరైన ఆత్మీయులు లేరు, ఇఫ్ ఐ ఆమ్ రైట్. ఇప్పుడు జీవితంలో కష్టాన్ని సుఖాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా పంచుకునేటువంటి వాళ్ళు ఎవరు? కన్న తల్లి, ఎవరికైనా తొలి మిత్రురాలు. ఆ తల్లి తండ్రి లేనప్పుడు ఆడపిల్లకి కట్టుకున్న భర్తే ఫ్రెండ్ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అటువంటి భర్త సానుకూలంగా లేకపోతే మరో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆయనకి, డైవర్స్ ఇచ్చి. ఏమండి, ఆ మరో భర్త ఎటువంటి వాడో ఆవిడకి తెలుసు, ఎలాంటి బాధలు పెడుతున్నాడో మనకు తెలియదు. మరి ఈ బాధలన్నిటినీ ఆవిడ మనసులోనే దాచుకొని పైకి నవ్వుతూ మేకప్ వేసుకొని పాటలు పాడుతూ తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరితో పంచుకుంటే ఏ రకంగా ముంచుకొస్తుందో, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెడతారో అనేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి కళాకారులు కానీ, గాయకులు, టెక్నీషియన్స్ లేదా ఎవరైనా ప్రముఖ స్థాయికి చేరుకున్న తర్వాత ఈ రకమైన భయాందోళనతో, ఆత్మన్యూనతాభావంతో వాళ్ళల్లో వాళ్ళే హ్యూమిలేట్ అయిపోయి ఇటువంటి పిచ్చి పనులకి పూనుకుంటారు. అంచేత వాళ్ళు చేయవలసింది ఏంటంటే, మీరు దైవారాధనలో చక్కగా దైవాన్ని స్మరించండి. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఆ కళనే మీరు ఒక ఎనర్జీగా, పాజిటివ్ ఎనర్జీగా తీసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని మధ్యలోనే ఎండ్ చేసుకోవాలనేది వ్యర్థ ప్రయత్నము. అటువంటి ప్రయత్నాలు చేసి మీరు సాధించేది ఏమీ లేదు. మాలాగా ఎంతోమంది అభిమానులకి బాధను మిగిలిచిన వారు అవుతారు. అలాగే మీరు కన్న బిడ్డలకు, మీ బంధుమిత్రులకి, అందరికీ కూడా దుఃఖాన్ని మిగిల్చి మీరు సాధించేది ఏముంది? ఇప్పుడు మీరు కళాకారునిగా ఉండి, సింగర్గా ఉండి వాళ్ళకి ఎంతటి ఆనందాన్ని, ఎంతటి అనుభూతిని అందిస్తున్నారంటే అది అనిర్వచనీయము. చెప్పడానికి కట్టలేని ఆనందాన్ని మీరు అందిస్తున్నారు. అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. చాలా మంది బాధల్ని ఈ కల్పన గారి పాటలతోని పోగొట్టిన ఇది ఉంది. పాటతో చాలా బాధని వీళ్ళు మర్చిపోయేలాగా చేసి ఈమె గొంతుతో ఈ రోజు ఈమె లేకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. దేవుడు ఒప్పుకోడు.
అందుకే ఏదో ఒక రూపంలో బతికించాడు కదా. అవును. తల్లి ఇంకెప్పుడు ఇటువంటి ప్రయత్నాలు చేయకండి, మీరు చాలా ధైర్యంగా ఉండాలి, మీరు ఎంతోమందికి ఆదర్శంగా Right. ఉండాలి, ఎంతోమందికి మీరు మంచిని తెలియచెప్పాలి. మీలాంటి సెలబ్రిటీ హోదాని సాధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి అది తప్పు అని చెప్పాలి. అప్పుడు అనేక మంది ఇటువంటి దుస్థితి నుంచి, ఇటువంటి దుర్మార్గపు ఆలోచన నుంచి బయటపడి సవ్యంగా జీవనాన్ని కొనసాగిస్తారు. Right. అది మీరు చేయాల్సిన పని. భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాడు, దాన్ని నిలబెట్టుకోండి. ఇంకా మరెన్నో పాటలు పాడుతూ అందరికీ ఆనందాన్ని కలిగించండి. అందులోనే ఆనందం ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకొని ఆ ఆనందాన్ని పొందడానికి మీరు అలవాటు పడండి. రైట్ అమ్మ. అమ్మ ఇంత అంటే మీరు ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా వివరించడం అనేది మా అందరికి చాలా సంతోషనీయం. అంటే చాలా మంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఆలోచనలు ఉన్నారో వాళ్ళు పక్క ఆ ఆలోచనని విరమించుకొని మళ్ళీ ఒక అడుగు ముందుకేసి వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. జై గురుదేవ.